బిగ్ బాస్ హౌస్లో ఊహించిన ట్విస్ట్ అయితే జరిగింది. సో నిన్నటిదాకా ఎపిసోడ్ చూసిన వాళ్ళకు సో చాలా బోరింగ్గా అనిపించవచ్చు అండ్ చాలా మొత్తం డిప్ అయిపోయింది. సో చాలామంది టాస్క్ కూడా ఇంట్రెస్టింగ్గా చూడలేకపోయారు. లైవ్ కూడా చాలామంది తక్కువ చూశారు. సో నాకు తెలిసి ఇక అంటే నామినేషన్ తర్వాత ఒక రేంజ్లో లేస్తుంది అనుకున్న బీబీ హౌస్ సడన్లా పడిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆ టాస్క్ బిగ్ బాస్ హౌస్ అంత మంచి క్యాండిడేట్స్ని, అంత మంచి బాడీ బిల్డర్స్ని, అంత మంచి సో పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ని పెట్టుకొని, వైల్డ్ కార్డ్స్ని పెట్టుకొని బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. అందులో మా సైలెన్సర్ సంజన అని అండ్ మాస్ మాధురి అని చెప్పి 2 గ్రూపులుగా డివైడ్ చేసి అది కూడా పద్ధతి లేకుండా సో దొంగల టాస్క్ అని చెప్పి ఏ ఏ టీంలోకి ఎప్పుడైనా జంప్ అవ్వచ్చు అని చెప్పి సో అది కూడా పెట్టాడు. అండ్ దొంగతనం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పినప్పటికీ తనుజ దొంగతనం చేయడం అది కూడా ఇంట్రెస్టింగ్ లేకపోవడం. సో చూస్తున్నంతసేపు బోర్ అయ్యగలిగింది. అండ్ నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసినా కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏ పాయింట్ కూడా కనబడలేదు. జస్ట్ అక్కడక్కడ రీతు అండ్ తనుజ మధ్యన డిస్కషన్ తప్ప సో అంత పెద్దగా డిస్కషన్ ఎవరి మధ్య జరగలేదు. ఈవెన్ సంజన గారు కూడా సో మన కళ్యాణ్ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేద్దాం, మన మన అలా చేయడం మన యాక్టర్స్గా మనకు అలాంటి ఏమంటారు అంత దిగజారే క్లాస్ కాదు మేము అన్నట్టు మాట్లాడడం. సో ఓవరాల్గా అదంతా జరిగినప్పటికీ పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు, పెద్ద గొడవలు కూడా ఏం జరగలేదు. బట్ ఈరోజు విషయానికి వచ్చినట్లయితే తప్పకుండా ఒక హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మళ్ళీ బిగ్ బాస్ సో ఈ ఎపిసోడ్ నుంచెలైనా, ఈరోజు ఎపిసోడ్ నుంచెలైనా సో మళ్ళీ ఊపందుకుంటుందని. దానికి కారణం ఏంటంటే అమర్దీప్ అండ్ అర్జున్ సో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. సో వాళ్ళు కంటెస్టెంట్ లాగా ఎంట్రీ అయ్యారా, లేదంటే సో అక్కడే ఉండిపోవడానికి నటించడానికి వచ్చారా అనేది సో చాలాసేపు వాళ్ళకు డ్రామాలో పెట్టేసి వాళ్ళైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఒక సో కొత్త కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. సో అక్కడ ఉన్న హౌస్ మేట్స్ మొత్తం షాక్ అయిపోయారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి రామురాతోని తీసుకెళ్ళిపోయారు. సో చాలాసేపు ఉండి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి రామురాతోని అయితే తీసుకెళ్లారు. హౌస్ మొత్తం షాక్ గురైంది. సో ఇలా కూడా ఉంటుందా అని చెప్పి. అండ్ చాలామంది మేబీ అనుకుని ఉండొచ్చు, అంటే సీక్రెట్ రూమ్ అండి, సీక్రెట్ రూమ్ లేదు, తొక్కలేదు, కొద్దిసేపు ఉంచుకొని సో రామురాతోని మళ్ళీ హౌస్లోకి ఎంట్రీ చేశారు. సో దాని తర్వాత సో కెప్టెన్సీ కంటెండర్స్ కోసం రీతుకి అయితే ఒక మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. సో అదేంటంటే ఆ బొమ్మలు ఉన్నాయి కదా, సంజనాది అండ్ మాధురి గారిది 2 బొమ్మలు అయితే పెద్దవి ఉన్నాయి కదా. సో వాటిపైన అంటే మాధురి గారి బొమ్మ పైన ఐ విల్ కిల్ యూ అని చెప్పి రీతు కనుక రాసినట్లయితే డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అవడానికి బిగ్ బాస్ అయితే అవకాశం ఇచ్చాడు. రీతు చౌదరి అయితే సో దాన్ని కరెక్ట్గా చేసేసింది అండ్ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది. దాని తర్వాత తనుజ కూడా సో తన దగ్గర ఉన్న దొంగిలించిన మనీ అండ్ అంత సంపాదించుకున్న మనీ ఎక్కువ ఉండడంతో తనుజ కూడా కెప్టెన్సీ కంటెండర్ అయింది. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఫర్దర్గా ఏమైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకొక అప్డేట్ పాయింట్ విషయం చెప్పడం మర్చిపోయినా, అదేంటంటే రాము ఇంకా రమ్య సో వాళ్ళిద్దరైతే అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు అంటే అసలు కంటెండర్ అవడానికి అవకాశం లేకుండా వాళ్ళని అయితే తీసేశాడు బిగ్ బాస్. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర 0 మనీ ఉన్నాయి. సో అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టాస్క్లో భాగంగానే సో వాళ్ళ దగ్గర ఏ మనీ లేకపోవడంతో సో వీళ్ళని పంపించి అదొక డ్రామా లాగా క్రియేట్ చేసి ఎలిమినేషన్ అని చెప్పి క్రియేట్ చేసినట్టుంది. మేబీ ఈ ఎపిసోడ్ అయితే కంపల్సరీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి సో ఈ ఎపిసోడ్ నుంచి మళ్ళీ పుంజుకుంటుంది అనుకుంటున్నా. ఆ బిగ్ బాస్ ఆ టాస్క్ లేనిది మంచి మంచి క్యాండిడేట్స్ పెట్టుకొని ఆ టాస్క్ ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. ఆ సోడాలు అంతవరకు ఓకే కానీ అండ్ ఆ కాళ్ళు లేపే టాస్క్ ఏందో ఆ 2 టాస్క్లు కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. అంటే వాళ్ళ ఇంతమందిని పెట్టుకున్నప్పుడు ఒక గేమ్ లాంటి పెద్ద గేమ్ లాంటిది పెట్టున్నా కానీ బాగుండేది. అండ్ మళ్ళీ మాస్ 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 మాధురి అని సంజన అది సైలెన్సర్ సంజన అని 2 బిరుదులు ఇచ్చి ఏదో ఇంట్రెస్టింగ్ చేద్దాం అనుకున్నాడు. 2 బిస్కెట్ అయినాయి. అండ్ ఈవెన్ ఇద్దరికి హోటల్ లాగా సో చెరొక వాళ్ళకేమో సో అంటే సంజనకు ఒకటి మాధురికి ఒకటి ఇచ్చినప్పటికీ అవి 2 ఫెయిల్ అవ్వడంతో ఫుడ్ మొత్తం తింటూరు తప్ప గేమ్ ఏం ఆడటం లేదని చెప్పి ఫుడ్ అది కూడా క్యాన్సిల్ చేసిండు బిగ్ బాస్. సో మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా నాకు తెలిసినా కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ బిగ్ బాస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ వచ్చినట్లయితే హైప్ చేయండి.